జూమ్ మీటింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. లీడర్స్ ప్రతి ఒక్కరు కూడా మీ టీంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో త్వరగా ఫాలోఅప్ చేసి జూమ్ మీటింగ్ అటెండ్ అయ్యేలా చేయండి. ఓకే. మై సెల్ఫ్ బ్రహ్మేశ్వరరావు అండి. బిఫోర్ నేను వెస్టేజ్ చేయకముందు నేను ఇటుకరాయి వ్యాపారం చేసే వ్యక్తిని. నేను ఏదైతే వ్యాపారం చేస్తున్నానో ఆ వ్యాపారంలో ఎలా ఉండేదంటే నా పరిస్థితి దగ్గర దగ్గర నా టర్న్ ఓవర్ ఏమో 2 నుంచి 3 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ జరిగేది. 60-70 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టేవాడిని. అది నాకు 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. అందులో చేస్తున్న క్రమంలో ఏంటంటే 6 నెలలు వర్క్ ఉంటే 6 నెలలు ఖాళీ. అలాగే అందులో వచ్చే ఆదాయం పరంగా చూసుకుంటే ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అంచనా ఇస్తే 4 సంవత్సరాలేమో లాస్ బడ్జెట్, 1 సంవత్సరం మాత్రమే వస్తుంది. మళ్ళీ దాన్ని కూడా తీసి దాంట్లోనే పెట్టే పరిస్థితి. మరి ఏదైనా ఆపర్చునిటీ ఉందని చెప్పి రకరకాలుగా ట్రై చేసాం కానీ మాకెక్కడ దొరకలేదు. వేరే ఆపర్చునిటీ ఏదైనా ఉందా అంటే పెట్టుబడి పెట్టని వ్యాపారం కావాలి, ఆల్రెడీ పెట్టుబడి పెడుతున్నాము, పెట్టని వ్యాపారం ఏదైనా ఉందని చెప్పి రకరకాలుగా ట్రై చేసాము. ఎక్కడా కూడా మాకు దొరకలేదు. ఏదైనా పెట్టుబడి పెడితేనే వ్యాపారం, లేకపోతే ఎవరి దగ్గర పని చేయాలి. దీని మించి ఇంకే ఆప్షన్ అనేది లేదు. ఆ టైంలో మా బ్రదరు ఈ ప్రొడక్ట్ ఉంటాయి, ఈ ప్రోడక్ట్ వాడుకుంటే ఆరోగ్యం వస్తుంది అని చెప్పి 3,500 రూపాయల ప్రోడక్ట్లు ఇంటికి తీసుకురావడం జరిగిందండి. ఆ తీసుకువస్తే అందులో ఉన్న ప్రతి ప్రోడక్ట్ కూడా నేను రేటు చూసి ఇంత రేటా, ఇది మనకు అవసరమా అని నేను ప్రతిదాన్ని కూడా నెగిటివ్గా మాట్లాడాను. ప్రతిదీ కూడా ఈ రిటర్న్ ఇచ్చేసి మనకు అవసరమా అని చెప్పి రిటర్న్ పంపించేసేయమన్నాను. ఆ టైంలో మా బ్రదర్ ఏం చేశారంటే ఇవి కంప్లీట్గా వెనక్కి ఇవ్వడం కుదరదు, వాడుకుంటే వాడుకోండి లేకపోతే లేదు, తీసుకోవడం కుదరదు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇక మొత్తం ప్రోడక్ట్లన్నీ కూడా ఇంట్లోనే ఉన్నాయి, వాడడం స్టార్ట్ చేసామండి. నాకు ఎప్పటి నుంచో సెన్సిటివ్ సమస్య ఉండేది. నేను 130 రూపాయలు పేస్ట్ వాడేవాడిని. ఆ పేస్ట్ వాడితేనే నా జర్నీ ముందుకు వెళుతుంది. లేకపోతే కనుక నాకు ఎవరితో మాట్లాడడం కుదరదు. అలాగే ట్యాబ్లెట్ ఏదన్నా వేసుకునే పరిస్థితి అనమాట, ఒక రకంగా చెప్పాలంటే. అలాంటి పరిస్థితిలో ఈ పేస్ట్ ఎప్పుడైతే నేను స్టార్ట్ చేశానో నాకు సెన్సిటివ్ సమస్య, అంతకుముందు 130 రూపాయలు పేస్ట్ వాడేవాడిని, వాళ్ళు 72 రూపాయలు పేస్ట్ వాడితే నాకు ఆ సమస్య ఎలా పోయిందో కూడా తెలీదు. అంత అద్భుతంగా పనిచేసింది. ఇది ఆరోగ్యానికి సంబంధించినవి అంటే నేను అది వాడిన తర్వాత నాకు అర్థమైంది. సరే ఇందులో బాగున్నాయి కదా అని చెప్పి వాడడం స్టార్ట్ చేసాము. ఇక నెల నెల కూడా ఏవైతే ప్రోడక్ట్లు ఉన్నాయో అదే ప్రోడక్ట్ కంటిన్యూ చేస్తున్నాము. దాని గురించి నేను పెద్దగా పట్టించుకోలేదండి. కాకపోతే మా అన్నయ్య సీరియస్గా తీసుకుని ఇందులో మంచి మంచి వీడియోలు ఉన్నాయి, ఈ వీడియో చూడు, పలానా వాళ్ళ దగ్గరికి వెళ్దాం ఒకసారి రామంటే నేను వెళ్ళేవాడిని కాదు. ఇలా 2 నుంచి 3 నెలల పాటు అగైన్ ఇది చూడు, ఇది ఇది విను, పలానా చోటకి వెళ్దాము, ఆ సార్ ఉన్నారు అక్కడ మాట్లాడతారంట, మనం కూడా వెళదామని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా కానీ నేను ఏమాత్రం కూడా లైట్ తీసుకుని ఇందులో తెలుసుకునేది ఏముంటుంది, ఇందులో మనకేందుకు, ఏదో వాడుకుంటున్నాం కదా, బాగున్నాయి కదా అని చెప్పి రెగ్యులర్గా వాటిల్నే వాడుకుంటున్నాం. ఒకరోజు ఒక ఆదివారం ఇక్కడ మీటింగ్ ఉందని చెప్పి చెప్తే నేను ఖాళీ లేను, నేను పలానా చోటకి వెళ్ళాలని చెప్పి అబద్ధం చెప్తూ దగ్గర దగ్గర 3 నెలల పాటు అవాయిడ్ చేశానండి. ఇక ఒకరోజు చేసేదేమి లేక ఇంటి దగ్గర కారు తీసుకొచ్చి కారు పెట్టేశారు. 3వ తారీఖు విజయవాడలో ఛాంపియన్ డే ఉంది, ఖచ్చితంగా ఆ మీటింగ్కి అటెండ్ అవ్వాలి అని చెప్పి, నువ్వేదన్నా పని ఉంటే రేపొద్దున చూసుకో, ఇవాళ మాత్రం వదిలేసి అని బలవంతంగా నన్ను ఆ మీటింగ్ తీసుకువెళ్ళడం జరిగింది. నేను ఇక ఆ మీటింగ్ వెళ్ళిన తర్వాత ఒక్కొక్కరు కూడా వస్తున్నారు స్టేజీ మీదకి, రకరకాల ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. మోకాలు నొప్పులు అంటారు, షుగర్ అంటారు, బీపీ అంటారు, ఒక గ్యాస్ నొప్పి తగ్గిపోయిందంటారు, పారాలసిస్ కంట్రోల్ అయిపోయిందంటారు, ఆడవాళ్ళ సమస్యలు తగ్గిపోయినాయి అంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వాళ్ళు వాడుకున్న ప్రోడక్ట్ గురించి ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. నాకు కూడా అది బెస్ట్ అనే అనిపించింది. ఎందుకంటే నాకు కంప్లీట్గా నాకు సెన్సిటివ్ సమస్య తగ్గింది. అంటే ఇవన్నీ ఉపయోగపడతాయని నాకు ఒక చిన్న అవగాహన. ఇక ఆ టైంలో ఒక్కొక్కరు వచ్చి నేను 10,000 తీసుకుంటున్నాను, నేను ఇంటి దగ్గరే ఉంటున్నాను,
నేను ఎక్కడ కూడా ఎవరి దగ్గర వర్క్ చేయట్లేదు. నేను రూ. 1,00,000 తీసుకుంటున్నాను, 2,00,000 తీసుకుంటున్నాను. ఇలా రకరకాలుగా లీడర్స్ వచ్చి స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడుతున్నారు. అయినా సరే మైండ్ యాక్సెప్ట్ చేయలేదు. ఈ లోపల ఇంకో వ్యక్తి వచ్చారు. గ్రేట్ లీడర్ విజయరాజు గారు వచ్చి ఎవ్రీ మంత్ నెల నెల రూ. 9,20,000 పైబడి నేను తీసుకుంటున్నాను. నేను జాయిన్ అయింది 5 సంవత్సరాలే. ఈ 5 సంవత్సరాల జర్నీలో నేను 2 కార్లు తీసుకున్నాను. ఫస్ట్ కార్ i20 కార్, రెండో కార్ జాగ్వర్ కార్ అన్నారు. ఇక నాకు ఆశ్చర్యం వేసి వీళ్ళు నన్ను ఏదో బిజినెస్ చేయడానికి నాకు అబద్ధం చెప్తున్నట్టున్నారు. ఖచ్చితంగా వీళ్ళు అచీవ్ అయ్యారా లేదా, అసలు కారు ఉందా లేదా అని చెప్పి అనుమానంతో కిందకి వెళ్ళి చూశానండి. వెళితే కింద జాగ్వర్ కార్ కనిపించింది. అంటే వీళ్ళు చెప్పేది అబద్ధాలు చెప్పట్లేదు. వీళ్ళు చెప్పేయన్ని వాస్తవాలే. వీళ్ళందరూ అచీవ్ అయ్యారు కాబట్టి ఆ కారు రావడం జరిగింది. అచీవ్ అవ్వకపోతే ఆ కారు రాదు కదా. అంటే నేను ఇన్ని రోజులు మట్టి అనుకునే అపోహ మొత్తం కూడా అది నిజమే. అపోహ కాదు అని చెప్పి ఆ మీటింగ్ విన్న తర్వాత నేను ఇన్ని రోజుల మట్టి ఏదైతే బలంగా కోరుకున్నానో ఆ బలమైంది భగవంతుడు నా దగ్గరికి తీసుకురావడం జరిగిందని చెప్పి డిసైడ్ అయ్యి నేను వర్క్ చేయడం స్టార్ట్ చేశానండి. వర్క్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఎవరైతే నాకు తెలిసిన వాళ్ళు ఉండారో, పరిచయస్తులు ఉండారో వాళ్ళందరికీ కూడా నేను వాడుకున్న ప్రోడక్ట్‌లో రిజల్ట్, మా ఇంట్లో వాళ్ళు వాడుకున్న రిజల్ట్, మా మిసెస్ గారికి పీసీఓడి సమస్య ఉండేది. సమస్య కంట్రోల్ అయిపోయింది. అలాగే మా నాన్నగారికి గ్యాస్ ప్రాబ్లమ్ ఉండేది. గ్యాస్ ప్రాబ్లమ్ కంట్రోల్ అయిపోయింది. అలాగే మా అమ్మగారికి ఆస్తమా ఉండేది. ఆస్తమా కంట్రోల్ అయిపోయింది. ఇలా ఒక్కొక్కటి వాడిన తర్వాత వచ్చిన రిజల్ట్‌ని షేర్ చేసుకుంటూ వెళ్ళాను. నాకు తెలిసిన వాళ్ళకి, పరిచయస్తులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షేర్ చేసుకుంటూ వెళ్ళే క్రమంలో ఆ నెలాఖరికల్లా నేను బ్రాంజ్‌గా క్వాలిఫై అయ్యి రూ. 23,566 తీసుకోవడం జరిగింది సార్. మరి అలాంటిది అదే కంటిన్యూ చేసుకున్న క్రమంలో నాకు ఒక 1 ఇయర్ తిరిగేసరికల్లా కారు రావడం జరిగింది. ఒక రూ. 12,00,000 విలువ కలిగిన కారు తీసుకున్నాను. డీర్ లీడర్స్, ఆల్రెడీ నాకు కారు కొనే కెపాసిటీ ఉన్నా గానీ, మా అన్నయ్య కావచ్చు వీళ్ళందరూ కూడా కారు తీసుకుందామంటే నేననేవాడిని, కారు మనకెందుకు, మనకు అవసరమా? ఫోన్‌ల ద్వారానే పనులయిపోతున్నాయి. బైక్‌తో అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా! అనుకునే వ్యక్తిని కంపెనీ నుంచి కారు రావడం అంటే ఒక్కసారి ఆలోచించండి. ఇలా ఇదే జర్నీ కంటిన్యూ చేసుకున్న క్రమంలో ఒక 1 ఇయర్ తిరిగేసరికల్లా కారు తీసుకోవడమే కాకుండా ఇప్పుడు ఎవ్రీ మంత్ నెల నెల వీళ్ళతో